సరే, ఎంత పెద్ద పాపం చేశాడో దావీదు అంతకంటే ఎక్కువైన పశ్చాత్తాపాన్ని అనుభవించాడు. ఆ రాత్రంతా జాగరణం చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థిస్తున్నాడు, రాత్రంతా ఏడుస్తున్నాడు, బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడుతున్నాడట. దేవుడు చేసే సహాయం కొరకు కనిపెడుతున్నాడు. ప్రభువా ప్లీజ్ ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు, ప్రభువా ఈ ఒక్క అవకాశం ఇప్పించు ప్రభు. మరి తీర్పు నువ్వే తీర్చుకున్నావు. ఒక పిల్లకు ప్రతిగా 4 పిల్లల్ని ఇవ్వాలని తీర్పు తీర్చుకున్నావు. ప్రభువా ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు ప్రభువా. ఏడుస్తున్నాడు, రాత్రంతా ఉపవాసం ఉండి ఏడ్చాడు. గదిలో కూర్చున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. 7 రాత్రులు గడిచాయి, 7 పగళ్ళు గడిచాయి. 7 రాత్రులు 7 పగళ్ళు గడిచినా నిద్రపోలేదు, భోజనం కూడా చేయలేదు. గడియారం చూసుకునే బ్యాచ్ కాదు, నిజమైన ఉపవాసం, దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు. అక్కడే పుట్టింది 51వ కీర్తన. 7 రోజులు గదిలో నుంచి బయటికి రాకుండా అలా కూర్చుని ఉండిపోయాడు. ఏడుస్తా ఉన్నాడు. అది తలపోసుకుని మరీ ఏడుస్తున్నాడు. చేసిన తప్పు తలపోసుకుని మరీ ఏడుస్తున్నాడు. నెత్తి బాదుకుని ఏడుస్తున్నాడు దావీదు. ఎందుకు ఇంత పాపం చేశాను నేను? క్షణికమైన సుఖం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేశాను. చేసిన పాపాన్ని కప్పుకోవటానికి ఒక నిండు ప్రాణాన్ని బలి చేశాను. నేను ఎంత పాపిని, ఎంత ఘోర పాపిని నేనని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపం మొదలైన రోజు నువ్వు కూడా అలానే ఉంటావు. ఏ రోజు నీ హృదయంలో ఆ గిల్టీ ఫీలింగ్ వస్తుందో, నేను తప్పు చేశాను, నేను పాపిని, నా ఆలోచన తప్పు, నేను వెళ్ళిన మార్గం తప్పు అని ఎప్పుడు నీ మనస్సులో దేవుని వాక్యం పనిచేయటం ప్రారంభిస్తుందో సేమ్ నువ్వు కూడా దావీదులాగే ఉంటావు. టైం తెలీదు, గదిలో నుంచి బయటికి రావు, ఏడుపు అలా వస్తానే ఉంటది. దైవ చిత్తానుసారమైన దుఃఖం పొర్లుతుంది. అప్పుడు ఆ దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కాపుదల, నిజమైన పశ్చాత్తాపం చెందిన హృదయం మీదకి వస్తుంది.